హలో అండి, వెల్కమ్ టు ఐకాన్ ఫ్యూచర్ మేకర్స్. మన నంద్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్స్ని ఏఐని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఐకాన్ స్కూల్లో మనమైతే ఉన్నాము. ఆ ఏఐ రోబోటిక్స్ వల్ల ఎలాంటి లాభాలు, ఎలాంటి సబ్జెక్ట్ అనేది మనము అక్కడ ఉన్న టీచర్స్ని అడిగి తెలుసుకుందాము. లెట్స్ గో. హలో మేడం. హలో సార్. ఈ రోబోటిక్స్ వల్ల పిల్లలకు ఉపయోగం ఏంటి మేడం? సార్, ఈ రోబోటిక్స్ వల్ల ఫస్ట్ వాళ్ళకి చైల్డ్హుడ్ లెవెల్ నుంచే మనము లాజికల్ థింకింగ్ స్కిల్స్ కానివ్వండి, నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ మనము చైల్డ్హుడ్ నుంచే ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది సార్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి గ్రేడ్ 1 నుంచి మనకి కిట్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ గ్రేడ్ 1 నుంచి ఉందా? గ్రేడ్ 1 నుంచే మనకి కిట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే. సో ఫస్ట్ గ్రేడ్ 1 కిట్ వచ్చేసి ఫన్ లింకర్ కిట్. ఈ ఫన్ లింకర్ కిట్ లో అగైన్ సబ్ 3 కిట్స్ ఉంటాయి అన్నమాట. సో అగైన్ ఈ కిట్ వచ్చేసి పిరమిడ్. ఈ కిట్ ని యూస్ చేసి మనము పిరమిడ్స్ ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఈ కిట్స్ వచ్చేసి లింకర్స్ కిట్ అన్నమాట. సో ఈ లింకర్స్ కిట్స్ వల్ల ఈ చైర్స్ కానివ్వండి, సైకిల్స్ అండ్ జైంట్ వీల్ ఇవన్నీ తయారు చేయొచ్చు. సో ఈ దీని వల్ల ఏంటి అంటే ఏ కనెక్టర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనం అక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ కిట్. దీని నుంచి మనకి కిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డిస్కవరీ మోషన్ కిట్. ఈ డిస్కవరీ మోషన్ కిట్లో మనకి వీల్స్ వస్తాయి. సో ఈ కిట్ వచ్చేసి బేసిక్ డిస్కవరీ మోషన్ కిట్. ఈ కిట్లో మనకి వీల్స్, కనెక్టర్స్, బ్రిక్స్ ఇవన్నీ వస్తాయి. సో దీనివల్ల ఏంటి అంటే దీంట్లో పిల్లలు రోబోటిక్ కార్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోబోట్, బేసిక్ రోబోట్ తయారు చేశారు. వేవింగ్ రోబోట్ అంటారు అనమాట దీన్ని. వెనెవర్ మనము ఈ బ్యాటరీ ఆన్ చేసినప్పుడు ఈ వేవింగ్ రోబోట్ అనేది దాని హ్యాండ్స్ని మూవ్ చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకుంటారు అంటే మోషన్ గురించి నేర్చుకుంటారు. మనకు ఫిజిక్స్లో వచ్చిన టాపిక్ ఈ మోషన్, రొటేటరీ మోషన్ కానివ్వండి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్ మనము ఈ డిస్కవరీ మోషన్ కిట్లో మనం చూడొచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మైక్రోబిట్ కిట్ అనమాట. ఇది సింపుల్గా మనకి కొన్ని బ్యాటరీస్ ఇచ్చేసి ఉంటారు. నెక్స్ట్ ఇది ఒక చిన్న మైక్రోబిట్ సార్. యూ కెన్ సీ హియర్ మనకి దీంట్లో ప్రాసెసర్స్ ఉంటాయి. నెక్స్ట్ పుష్ బటన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి బటన్ అనమాట, ఇది ప్రాసెసర్. ఓకే ఓకే. ఇది ఐసీ ప్రాసెసర్ అనమాట. మనం ఆన్ చేస్తే ఇక్కడ ఇది ఇక్కడ చూడొచ్చు మీరు వెనకాల. ఇదే సేమ్ బిట్ మేము ఇక్కడ మర్జ్ చేసాము అనమాట. సో వెనకాల బ్యాటరీస్ ఇచ్చేసాము. సో ఇక్కడ ఇది ఈ బటన్ ని పుష్ చేసామంటే ఇటు సైడ్ ఇది మూవ్ అవుతుంది. యూ కెన్ సీ హియర్ సర్కిల్ టైప్ లో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ బటన్ ప్రెస్ చేసామంటే రైట్ సైడ్ అది మూవ్ అవుతుంది. సర్ఫేస్ మీద అయితే ఈజీగా మూవ్ అవుతుంది. ఇది చైర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మూవ్. నెక్స్ట్ మనము పైకి చూపించేస్తే ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ మైక్రోబిట్ కిట్ హియర్. మనము ఈ కిట్ని యూజ్ చేసి మన ఐకాన్ స్కూల్ నేమ్ని కూడా ప్రింట్ చేసాం. యూ కెన్ సీ హియర్ సార్. మీరు దీన్ని ఒక 2 times షేక్ చేశారంటే మ్యూజిక్ కూడా దాంట్లో మీకు వినిపిస్తుంది. మ్యూజిక్ వస్తుందా? మ్యూజిక్ కూడా వస్తుంది. ఎస్ వస్తుంది. మ్యూజిక్ యూ కెన్ లిసన్ దేర్. వస్తుంది. సో అక్కడ మనకి ఆ నేమ్ డిస్ప్లే కావాలంటే మనము దీంట్లో ప్రోగ్రామింగ్ చేయాలి సార్. ప్రోగ్రామింగ్ చేసి మీకు ఏది ఆ బోర్డులో డిస్ప్లే కావాలన్నది మనం ప్రోగ్రామింగ్ చేస్తే దీంట్లోకి ఆ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే సింపుల్గా మీరు ఏది కావాలన్నా దాంట్లో మీరు ఏం కావాలి. మనం రైల్వే స్టేషన్ చూస్తుంటారు. సో అలాంటి డిజిటల్ మీటర్స్ లో చూస్తుంటారు. సో ఇవే మనము అక్కడ యూజ్ చేసేది. ఓకే ఓకే. నెక్స్ట్ కిట్ వచ్చేసి థింకర్ ఆర్బిట్ కిట్ సార్. థింకర్ ఆర్బిట్. దీంట్లో మనకి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఉంటాయి. మీరు ఈ కిట్ చూసారు అంటే దీంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. బజర్ ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, నెక్స్ట్ డిజిటల్ మీటర్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి, మైక్ ఉంటుంది. మనము ఈ సింపుల్ పీసీబీ యూజ్ చేసి మనము బ్యాటరీని కనెక్ట్ చేసేసి సింపుల్ గా మీరు ఏం కావాలన్నా ఎక్స్పెరిమెంట్ వీటిని యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ ఒక సింపుల్ మనము ఎక్స్పెరిమెంట్ చేసాము చూడండి. ఇక్కడ ఏంటి అంటే టచ్ సెన్సార్ యూజ్ చేసి ఒక ఎల్డిఆర్, మీరు ఎల్ఈడి లైట్స్ యూజ్ చేసి ఉంటారు కదా, ఎల్డిఆర్ లైట్స్, ఇక్కడ మనం ప్రెస్ చేస్తే లైట్ ఎక్కడో పడుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇన్పుట్ మనము టచ్ సెన్సార్ ఇచ్చాం. ఇక్కడ సెన్సార్స్ ఏంటి అంటే మీ సెన్స్ ని ఇది సెన్స్ చేస్తుంది. మీరు ఇక్కడ వచ్చారు, మీరు ఇక్కడ ప్లేస్ చేశారంటే మీ టచ్ ని ఇది సెన్స్ చేసి ఇక్కడ మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. మీరు ఒకసారి టెస్ట్ చేయండి సార్.
మీరు టచ్ చేయగానే ఇది Okay, లైట్ laser అనేది light గ్లో అనేది- అవుతుంది. ఇది okay. లేజర్ లైట్ సార్. ఓకే ఓకే మీరు టచ్ ఎక్కడైనా ఇది గ్లో అవుతుంది. ఓకే ఓకే మీరు అక్కడ నుంచి ఫింగర్ రిమూవ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. టచ్ Okay. సెన్సార్ లో మీరు ఫింగర్ ప్లేస్ Okay, చేయగానే ఇక్కడ మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ టింకర్ బిట్ సార్. ఓకే దీంట్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. 3D పెన్ సార్ ఇది. ఓకే సేమ్ మనం పెన్ తో ఎలా రాస్తామో సేమ్ ఈ పెన్ ని మనం యూస్ చేసేసి ఇలాంటి 3D పిక్చర్స్ ని మనము యూ కెన్ డ్రా హియర్. సో దిస్ ఈస్ ద బేసిక్ బ్లూ ప్రింట్ వాళ్ళే ఇస్తారు మనకి కార్డ్స్. దిస్ ఈస్ ద బేసిక్ బ్లూ ప్రింట్. సో ఇలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ మనకి కిట్ లో వస్తాయి. సో ఇట్లా డిజైన్ చేయాలంటే మనం ఎట్లా మేడం? ఇది డిజైన్ చేయాలనుకోండి, సపోజ్ మీరు ఫస్ట్ మనము ఈ పెన్ ని ఏం చేయాలంటే ప్లగ్ ఇన్ చేయాలి సార్ సాకెట్ కి. ప్లగ్ ఇన్ చేసేసి వెనకాల ఒక నాబ్ ఉంటుంది. సో ఈ నాబ్ లో మనకి ఫిలమెంట్ వస్తుంది. సిమిలర్ ఈ కలర్స్, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్. ఈ డిఫరెంట్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిలమెంట్స్ వస్తాయి దీంట్లో. సో ఈ ఫిలమెంట్స్ మీరు ఇక్కడ ఇమ్మర్స్ చేయాలి. ఇమ్మర్స్ చేసిన వెంటనే ఇక్కడ గ్రీన్ లైట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ గ్రీన్ లైట్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవ్వగానే మీకు ఇన్ బటన్ ప్రెస్ చేయగానే ఫిలమెంట్ అనేది ఇక్కడ మెల్ట్ అయ్యి పడుతూ ఉంటుంది. సో మీరు ఆ మెల్ట్ అయిన మెల్ట్ అవ్వడానికి ఏమైనా టైం తీసుకుంటుందా మేడం? ఒక 30 సెకండ్స్ అలా టైం తీసుకుంటుంది సార్. అది మెల్ట్ అవ్వగానే మనకి గ్రీన్ లైన్ అనేది గ్లో అవుతుంది. గ్రీన్ లైట్ పడగానే మీరు ఏం చేయాలంటే టెంపరేచర్ అక్కడ స్టేబుల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ పెన్ తో మనము యూ కెన్ డ్రా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం డ్రా చేసుకోవాలి. మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో తనే ఇక్కడ బ్లూ ప్రింట్ ఇచ్చింటారు మనకి. ఈ బ్లూ ప్రింట్ మనం ఫాలో అయ్యామంటే మనకి ఈ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఓకే. నెంబర్స్ కూడా ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేసి ఉంటారు. 1 ఇది చేయాలి, 2 ఇది చేయాలి, 3 ఇది చేయాలి అనేసి. సో ఈ అవుట్పుట్ వచ్చేసి ఈ ఫ్యాన్ అనేది వస్తుంది మనకి. ఓకే. అలా అన్ని మొత్తం అలా అన్ని సేమ్. సో నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ బ్లాక్స్ కిట్ సార్. సో ఈ స్మార్ట్ బ్లాక్స్ కిట్ లో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ వస్తాయి. స్విచెస్ వస్తాయి, ఎల్ఈడీస్ వస్తాయి, నెక్స్ట్ ఫ్యాన్, బ్యాటరీస్ అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో మనము ఇది కూడా ఏంటి అంటే మనం బేసిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా వైరింగ్ ఉంటుంది అనేది. సో మీరు ఇక్కడ యూజ్ చేస్తే ఇది మ్యాగ్నెటిక్ ప్యాడ్. పిల్లలకి ఇది స్టేబుల్ గా కింద పడకుండా స్టేబుల్ గా ఉండడానికి ఇవి మ్యాగ్నెట్స్ ఉంటాయి లోపల. ఓకే ఓకే. సో ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేయాలి. ఇక్కడ సింపుల్ ఎక్స్పెరిమెంట్ అంటే స్విచ్ ఆఫ్ ఆన్ స్విచ్ యూస్ చేసి మనం ఎల్ఈడి ఎలా గ్లో చేయాలి. ఫస్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్స్ పెట్టేసాము బ్యాటరీ యూస్ చేసి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ బటన్ నేను ప్రెస్ చేశాను. సో ఎల్ఈడి ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. సింపుల్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనము ఇలాంటి చిన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసి పిల్లలకి వైరింగ్ ఎలా జరుగుతుంది, పాజిటివ్ నెగిటివ్ క్యాథోడ్ యానోడ్ ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్గా ఐడియా రావడానికి ఈ కిట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెకట్రాన్ కిట్ సార్. ఈ మెకట్రాన్ కిట్లో మెకానికల్ అండ్ బోత్ ఎలక్ట్రానిక్స్ రెండు ఉంటాయి. సో ఇలాంటి పీసీబీస్ వస్తాయి. ఈ పీసీబీస్లో ఏంటి అంటే ఇది వచ్చేసి ఎలక్ట్రానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినది ఇది. సో ఇవన్నీ థింగ్స్ వచ్చేసి మనకి మెకానికల్ థింగ్స్ అనమాట. సో ఈ రెండు థింగ్స్ని యూజ్ చేసి మనము రోబోటిక్ కార్ చేసాము అండ్ ఆల్సో విండ్ మిల్ చేసాము. సింపుల్గా మనము ఈ బ్యాటరీస్ అండ్ ఇది యూజ్ చేసేసి ఇది చేసామన్నమాట. యూ కెన్ ట్రై. ఇవి రెండు ప్రెస్ చేసామంటే ఫ్రంట్కి వెళ్తుంది. సో ఇది ప్రెస్ చేసామంటే మూవ్ అవుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ రోబోటిక్ కార్ అనమాట. సిమిలర్గా మనము సేమ్ ఇవే ఎలిమెంట్స్ని యూజ్ చేసి విండ్ మిల్ చేసాము. సో ఈ విండ్ మిల్ ఏంటి అంటే ఆ ఫ్యాన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో వెన్ ఎవర్ వీఆర్ ప్రెస్సింగ్ దీస్ 2 బటన్స్ మనకి ఫ్రంట్ అండ్ రివర్స్ లో మూవ్ అవుతుంది ఫ్యాన్ అనేది. సేమ్ మనం ఇక్కడ మెకానికల్ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసి సేమ్ దీంట్లో మోటార్స్ వస్తాయి, బ్యాటరీస్ వస్తాయి, ఇలాంటి అన్ని వస్తాయి. సో ఇదేంటి అంటే మనకి ఈ బోర్డ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా మూవ్ అవ్వాలని బటన్స్ కూడా ఇచ్చింటారు. దీంట్లో మళ్ళీ మనకి ఆర్డినోస్ ఉంటాయి. దీంట్లో ప్రోగ్రామింగ్ చేసి ఇన్బిల్ట్ ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ ఎలిమెంట్. మనకి 9th క్లాస్ వాళ్ళకి ఇది వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డ్రోన్. మనం వెడ్డింగ్ ఫంక్షన్స్ లో ఇలా యూజ్ చేస్తాం కదా. సో ఈ డ్రోన్ మనం వీడియో క్యాప్చరింగ్, ఇమేజ్ క్యాప్చరింగ్ కానివ్వండి, ఈ డ్రోన్ ని యూజ్ చేస్తాము. సో ఈ డ్రోన్ యూజ్ చేయడానికి మన దగ్గర స్పెషల్ గా రిమోట్ కంట్రోల్ అనేది కిట్ లో రాలేదు. యూ హ్యావ్ టు యూజ్ మొబైల్ ఫోన్ హియర్. మనము యాప్ ని ఇన్స్టాల్ చేసి ఈ ప్లూటో అనే యాప్ ని ఇన్స్టాల్ చేసి ఈ డ్రోన్ ని మనం కంట్రోల్ చేయాలి సార్. ఇది ఫ్లై అవుతుంది. మనము యాప్ ఇన్స్టాల్ చేసి ఇది ఆపరేట్ చేస్తే ఇది ఫ్లై అవుతుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి మన రోబోటిక్స్ అండ్ ఏఐ ల్యాబ్ లో ఇది 3D ప్రింటర్ సార్. 3D ప్రింటర్. మనం 3D పెన్ చూసాము, అక్కడ పిక్చర్స్ మీరు డ్రా చేయొచ్చు. కానీ 3D ప్రింటర్ లో ఏంటంటే
మీరు ఏ ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ ఈ ప్యాడ్ మీద అది డ్రా చేస్తుంది. ఓకే సో ఫస్ట్ మనం దీనికి కూడా మనకి పవర్ ఇంపార్టెంటే. స్విచ్ ఆన్ చేయగానే మీరు సెట్టింగ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ పిక్చర్ డిస్ప్లేలో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీనికి మనకి ఒక పెన్ డ్రైవ్ అనేది వస్తుంది. సో ఈ పెన్ డ్రైవ్ లో మీరు ల్యాప్టాప్ కి దీన్ని ఇన్సర్ట్ చేసి మీకు ఏ పిక్చర్ మీకు కావాలో ఆ పిక్చర్ ని దీంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఉంటుంది సార్. డౌన్లోడ్ చేయగానే ఈ మెమరీ కార్డ్ లో ఆ పిక్చర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. మనం పిక్చర్స్ ని డిజైన్ చేయాలా లేకపోతే ఎట్లా దాని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు ఏ పిక్చర్ కావాలంటే మీరు ల్యాప్టాప్ లో ఆ పిక్చర్ ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా దీంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. పెన్ డ్రైవ్ లో డౌన్లోడ్ చేస్తే దీంట్లోకి వచ్చేస్తుంది ఆ పిక్చర్. మీరు ఏ పిక్చర్ కానివ్వండి దీంట్లోకి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ చిన్న పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. ఈ మెమరీ కార్డ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు దాంట్లో ఆ మెమరీ కార్డ్ లో ఏమేమి ఉన్నాయి అనేదాన్ని దీంట్లో చూపిస్తుంది. బెంచ్ ఉంది, నెక్స్ట్ డైనోసార్ ఉంది, నెక్స్ట్ మనము బాటిల్స్ ని ఓపెన్ చేస్తాం కదా ఓపెనర్, అది కూడా దీంతో తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పైడర్ ఇమేజ్ కూడా ఇక్కడ ప్రింట్ అవుతుంది. అన్ని 3D ఫార్మాట్ లో మనకి ప్రింట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బెంచ్ పక్కన 40M అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ 30M అని ఉంది. ఇది కూడా అనదర్ బెంచ్. నెక్స్ట్ ఇక్కడ డైనోసార్ దగ్గర 1R 7M అని ఉంది. ఇదంతా ఏమంటే అది ఎంత టైం తీసుకుంటది అనేది ఇక్కడ సింపుల్ గా మనం చూసి మీకు ఏ టైంలో ఏది కావాలనేది ఇక్కడ డిస్ప్లేలో చూసి మీరు చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ స్పైడర్ 19 minutes ఉంది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని చేస్తాను. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత టైమర్ స్టార్ట్ అవ్వగానే మీకు ఈ నాబ్ అనేది టెంపరేచర్ ని సెట్ చేసుకోవడానికి ఈ ప్యాడ్ అంటే ఈ నాబ్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. లోపల అది రొటేట్ అవుతుంది. అది రొటేట్ అవుతుంది దేనికంటే అక్కడ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోండి. అండ్ ఆల్సో దీనికి కూడా మనం 3D పెన్ లో యూజ్ చేసినట్టే ఇక్కడ కూడా ఫిలమెంట్ ఉంటుంది. సేమ్ ఈ ఫిలమెంట్ ఈ నాబ్ ద్వారా వెళ్ళి సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఆ ఫిలమెంట్ అనేది లిక్విడ్ ఫామ్ లో మనకి ఇక్కడ డ్రాప్ అయ్యి మనకు ఆ 3D పిక్చర్ అనేది రిజల్ట్ లో వస్తుంది. సో అది ఒక టెంపరేచర్ కి రాగానే ఆ థర్మో ప్యాడ్ అనేది మనకి మూవ్ అవుతుంది అనమాట. సో అది దాని స్కేల్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి ప్రింట్ అనేది ఇప్పుడు పడుతుంటుంది మనకి. సో ఆ 3D పిక్చర్ అనేది మనము అక్కడ చూసినట్లయితే అది డ్రా చేస్తుంది. మనకి ఫిలమెంట్ అనేది పడుతూ ఉంటుంది కింద. మీరు చూసినట్లయితే అది చిన్న బేసిక్ ఫిలమెంట్ మనకి డ్రాప్ అయింది. మనం ఇచ్చింది అక్కడ స్పైడర్ అన్నమాట. స్పైడర్ పిక్చర్ ఇచ్చాము. సో అది స్పైడర్ ని డ్రా చేస్తుంది. ఈ విధంగా మనము grade 1 నుంచి grade 9 వరకు బేసిక్ నుంచి డెప్త్ వరకు మనము నేర్పిస్తున్నాము సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా మన ఐకాన్ స్కూల్లో ఇలాంటి అడ్వాన్స్డ్ సబ్జెక్టులని పిల్లలకు అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.